కడప జిల్లా ప్రొద్దుటూరులోని 32వ వార్డు వసంతపేటలో టీడీపీ కార్యాలయాన్ని కౌన్సిలర్ సీనియర్ టీడీపీ నాయకులు సీతారామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ రోడ్డు నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా నూతన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని అన్నారు. టీడీపీ జనసేన కలయికలో దాదాపు 150 నియోజకవర్గాలలో విజయకేతనం ఎగురవేసే దిశగా అడుగులు వేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి కార్యాలయంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వము, నియోజకవర్గంలో టీడీపీ గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని కూడా ఎక్కడ ఖరారైనాయి? ఎవరు చెప్పారు? అధికారిక ప్రకటన రాలే కదా. అన్నీ కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నారు అధినేత చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి 8వ తేదీ వరకు ఏదో అమావాస్య ఉంది. 10, 11, 12 తేదీలో పొత్తు ఖరారు అయిన తర్వాత అన్ని అభ్యర్థులను కూడా ఆయన ఖరారు చేసి ప్రకటిస్తాడు. పొద్దుటూరులో గందరగోళం ఉంటే కదా తెరదీసేదానికి. అభ్యర్థులు ఉంటారమ్మా, ఆశావాహులు ఉంటారు, ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ గాలి పెరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కూడా ఆశావాహులు పెరుగుతూ ఉంటారు, ఆశ పెరుగుతూ ఉంటుంది. అందరూ ప్రయత్నాలు చేస్తుంటారు. దాంట్లో తప్పేముంది? తప్పేం లేదు. వాళ్ళందరూ ఆశావాహులుగా ఉండడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. ఒకరికే కదా వచ్చేది. అది లోకేష్ గారు సెంట్రల్ జైలు దగ్గర చెప్పినారు. దాని తర్వాత దాని మీద నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన క్లారిటీ ఇచ్చినాడు. అధికారిక ప్రకటన వస్తే మీకే తెలుస్తుంది. అధికారిక ప్రకటన ఇచ్చినాక అందరూ పార్టీ లైన్లో పనిచేసే వాళ్ళే, ఎవరు పార్టీని వదిలిపోయే వాళ్ళు లేరు. నేను ఒకటే చెప్తా ఉండా, 40 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళని ఎన్నుకుంటా ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలుగా గెలిచి ఈ నియోజకవర్గానికి, రాజశేఖర రెడ్డి గారిని తీసేయండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, తీసేయండి. ఆ తర్వాత ఉన్న ఎంపీలు, ముఖ్యంగా అవినాష్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు, కేంద్రం నుంచి ఏం తెచ్చాడు, ఇది ముఖ్యమైన అజెండా. ఉన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా క్యాన్సల్ చేసి దాన్ని రద్దు చేసిన ఘనత ఈ అవినాష్ రెడ్డి గారు. ఎక్కడైనా శాంక్షన్ చేసింది ఉన్నది నడిపించుకొని కొత్త రైల్వేలు అని అడుగుతారు కానీ ఉన్నది ఊడగొట్టుకొని మళ్ళా కొత్తది తెచ్చుకుంటారు ఎవరైనా. ఈ అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు? పొద్దుటూరులో పాల కేంద్రం తెరిపిస్తామన్నారు, చెన్నూరు దగ్గర చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు, స్టీల్ ఫ్యాక్టరీ కట్టేస్తామని చెప్పినారు. ఎన్నో కార్యక్రమాలని